నాని గుడివాడ ఎమ్మెల్యే. వాడేమో లారీ క్లీనర్ అంట. వాడి నాయన తాగటానికి పోతే ఇంక వాళ్ళ తల్లి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే అర్థం చేసుకోండి. అలాంటి సన్యాసి ఈరోజు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్టు ఆయన అలాంటి చావునే కోరుకుంటాడంట. నువ్వు ఎలా చచ్చినా ఇబ్బంది లేదు, నీవు నీ కుటుంబం అంతా హెలికాప్టర్లో ఎక్కి ఆడేమన్నా కూలి చచ్చిపోయినా కూడా ఏమన్నా నీ గుడివాడ నియోజకవర్గ ప్రజలేమన్నా వచ్చి కూరంతా ఏరుకొని అందరి కూర ఏరుకొని మూట కట్టుకొని వచ్చి గుడివాడలో ఒక కుక్క కుటుంబం చచ్చిపోయిందని కుక్కను లాగి పక్కన వేస్తారు చూడు. ఏడన్నా రోడ్డు పక్కన చచ్చుంటే కుక్కను లాగి పక్కన వేసినట్టు తీసుకొని వచ్చి నీ శవాన్ని ఏమన్నా దానం చేస్తారో లేకుంటే ఆడనే వదిలేస్తారో. రాజశేఖర రెడ్డి పాపం పౌరాల కుట్ట నుంచి తెచ్చారు, నీదైతే తేను కూడా తేరు అనుకో. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు నీ ఏ అమ్మ బాబుకు నువ్వు నిజాయితీగా పుట్టినావో లేదో తెలియదు, కానీ నీవు మాట్లాడే మాటలు ఏ ఒక్క వైకాపా కార్యకర్త అయినా సరే నీవు మాట్లాడే మాటలు బాగా మంచి మాటలు మాట్లాడుతున్నాడు అని వైకాపా కార్యకర్తలనే చెప్పమను. వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళనే చెప్పమను. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని కానీ మేము పార్టీ పరంగా మీరు చేయని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినప్పుడు మేము ఇదే విమర్శిస్తాం తప్ప వాడు చావాలి ఈడు చావాలని మేము కోరుకోం. అలా కోరుకుంటే మీరే చస్తారు. ఎందుకంటే ఈరోజు 70 సంవత్సరాల వయసున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఈరోజు చచ్చిపో అని మాట్లాడినారు. నేను ఈరోజు నీకు కొడాలి నాని అనే ఒక ఎదవ వాడికి నేను చెప్తున్నాను, మా దేవుడు ఏడుకొండల స్వామి పెద్ద అక్కడ దుర్మార్గులు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బాంబు పెడితే 9 అడుగులు పైకి లేచి కింద పడింది కారు. ఎందుకంటే రాష్ట్రానికి ఆయన చేసిన మంచి పనులు, ఇంకా ఆయన రాష్ట్రానికి చేయాల్సినటువంటి మంచి పనులు ఎన్నో మిగిలిన్నాయి. భగవంతుడు నిండు నూరేళ్లు వెంకటేశ్వర స్వామి ఆయనకి ఇచ్చి బతికిచ్చాడు. నీలాంటి సన్యాసి ఎదవలు ఎంతమంది ఎన్ని అనుకున్నా మీరే సర్వనాశనం అయిపోతారు. ఈరోజు అనేక విధాలుగా మీలాంటి ఎదవల దగ్గర మీలాంటి ఏమి తెలియని ఎమ్మెల్యేలు ఈరోజు తొలిసారి అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే తడిగుడ్డలో చెప్పు చుట్టి రాష్ట్ర ప్రజలందరూ ఎక్కడ దొరికితే అక్కడ వాంచాలని ఉన్నారు. ఈరోజు మీకు మీ నాయకుడికి ఒక్కరవన్న సిగ్గుండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కొంప కానించి అసెంబ్లీకి బయలుదేరేదానికి రోడ్లు ఎంత పొడుగుంటే అంత పొడుగు పోలీసులు గోతం పట్టలు పట్టుకొని ఇట్లా నిలబడుకోవాల్సిన పరిస్థితి చుట్టుపక్కల రోడ్డు పక్కల. ఎందుకంటే ఎవడు రాయేస్తాడో ఎవడు. ఈరోజు గతంలో అందరు బుగ్గలు పిసికి ముద్దులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఏంటంటే చెప్తూ ఉంటారు కదా. మీరు అలాంటి ఏ మూలైనా ఎక్కడైనా ఉంటే మీరు కానీ మీ నాయకులు కానీ ఈరోజు రాష్ట్రంలో మీ నియోజకవర్గాలలో మీరు గెలిచిన నియోజకవర్గాలలో ఒక్కసారి పోలీస్ యంత్రాంగం లేకుండా మీరు కన్నా తిరిగేసి వచ్చారంటే మీరు మొగోళ్ళే. రాజశేఖర రెడ్డికి నిజాయితీ నిక్రస్గా పుట్టిన మొగోళ్ళే, పులివెందల మనిషే అనుకుంటాం మేము. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా తడిగుడ్డ చెప్పు, రోజా చెప్పినట్టు తడిగుడ్డ చెప్పు తడిగుడ్డలో చుట్టి పెట్టుకున్నారంట. ఎందుకంటే కొట్టేదానికి. రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ దుర్మార్గుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ. ఈరోజు అమరావతి ప్రజలు అమరావతి నియోజకవర్గాలలో అక్కడ ఉన్నటువంటి 29 గ్రామాలే కాదు
ఎక్కడెక్కడ ఎవరు ఓట్లేసి ఎక్కడెక్కడ ఓట్లు వేయలేదని ఈవీఎం మిషన్లతో ఆయనకు తెలుసు. ఎందుకంటే నెగ్గింది ఈవీఎం మిషన్లతో కాబట్టి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మీరు భూములు ఇచ్చిన దానికి, ఒరే చంద్రబాబును నమ్మి భూములు ఇస్తారా మీరని మీ మీద కక్ష సాధింపు చర్యలకు దిగాడు ఈరోజు. రేపు అమరావతి, రేపు విశాఖపట్నం ఉంది. ఎందుకంటే విజయమ్మను అక్కడ పొట్టుగా వాడించారు కదా. ఇప్పుడు విజయమ్మ విశాఖ ప్రజల పైన పడింది. ఎందుకంటే ఇతను, అదే వాళ్ళ ఎమ్మెల్యే చెప్తా ఉంటే, ఇతను కోపం అంట ఒక శాపం అంట. చాలా బాగా చెప్పావు తల్లి, నువ్వు ఎంత మాత్రం చదువుకున్నావో తెలియదు కానీ నువ్వు చెప్పింది మాత్రం వాస్తవం, ఒప్పుకున్నాం మేము. ఎందుకంటే ఇది ఈ సినిమాల్లో కూడా నువ్వు ఈ 2-3 రోజుల్లో ఈ యూట్యూబుల్లోనూ వాటిల్లో ఇంత భారీగా నీ ట్రెండ్ పెరిగిపోయింది. అదే సినిమా ఫీల్డ్లో అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోదు. ఈ వరకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విశాఖ ప్రజలపైన కన్నుపడింది. A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి. ఇటు పోతే వాళ్ళ ఎమ్మెల్యేల జాబితా తీసుకోండి. కొడాళ్ళ నాని కానించి, బోస్తా సత్యనారాయణ కానించి, అంబాటి రాంబాబు కానించి, పృథ్వీరాజు కానించి, ఇంకా ఈ పోతే రోజారెడ్డి కానించి, వీళ్ళందరూ కలిపితే ఎంతమంది నిద్ర లేచినప్పుడు డాంచి ఎన్ని విధాలుగా తప్పుడు మాటలు, బూతులు మాట్లాడుతున్నారో. పిన్నిలి రామ సుబ్బారెడ్డి అంట ఇటోళ్ళందరూ ఉన్నారు. అయితే ఒక్కడని లేదు, 151 మంది ఎమ్మెల్యేలు. ఆయన శాసనసభలో ఉన్నటువంటి మన అధ్యక్షులు కూడా తమ్మినేని సీతారామ, ఏం పేరు ఆయన పేరా, ఆయన కూడా పెద్ద బూతులు పంచాంగం. ఎందుకంటే ఆయన లంజిత్వము ఇలాంటివన్నీ ఆయనే కనిపెట్టింది, లంజిత్వ రాజకీయాలు. ఎందుకంటే పార్టీలు మారిన వాళ్ళకి అందరికీ ఇలాంటివన్నీ బాగా తెలుసు. చంద్రబాబు కాళ్ళు మొక్కి ఒకప్పుడు టికెట్లు ఆశించినారు కదా. వీళ్ళంతా నువ్వంటయ్యా మాట్లాడేది చంద్రబాబు అంటే, కాళ్ళు మొక్కి ఒకప్పుడు టికెట్లు తీసుకొని మన తెలుగుదేశం భిక్ష వేస్తే ఎమ్మెల్యేలుగా టికెట్లు తీసుకొని గెలిచి మన దగ్గర వాళ్ళు నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఒక అవినీతి వృక్షం కింద ఉండి వీళ్ళందరూ బాగా తిట్టాల చంద్రబాబు గారిని. బాగా తిడితే ఆయన ఎకిలి నవ్వులు అని ఆయన సీట్లో కూర్చొని అన్న జగ్గీర్లో సిబిఐ. ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళంతా దుర్మార్గులు తిట్టడం, రాష్ట్రంలో కార్యకర్తలను రెచ్చగొట్టడం, ఈ దుర్మార్గులంతా మాట్లాడుతుంది ఎందుకురా అంటే, నెలకో 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో తెలియదు. ఖచ్చితంగా సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు అయిపోవటం గ్యారెంటీ. ఈ అవినీతి ఇన్ని రకాలుగా ప్రపంచంలో ఎవడికుండదు ఇలాంటి దురదృష్టవంతుడు, ఇలాంటి అక్రమాలకు, తండ్రి అధికారాన్ని అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి జైలుకు పోవడం వాస్తవం. రాష్ట్రం అంతా అల్లకొల్లాలు చేయాలని వీళ్ళ ఆలోచన, పెద్ద ప్లానింగ్. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. లాస్ట్గా ఒక మాట, గతంలో ఎలక్షన్లకు ముందు జగనన్న వదిలిన బాణం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నా కొడుక్కి, మీ బిడ్డగా విలువ ఇవ్వండి అని చెప్పి అమ్మ, కూతురు, మామ బైబుల్ సంకలో పెట్టుకొని రాష్ట్రమే కాదు దేశాలలో, విదేశాలలో కూడా ఎక్కడెక్కడ చర్చిలు ఉన్నాయో అన్ని చర్చిల్లోకి పోయి ప్రార్థన చేసి అన్న వస్తాడో మీకు నెత్తిన గూటం పెడతాడో అని చెప్పి మొత్తం ఓట్లు అడుక్కున్నారు. ఇప్పుడు ఈ జగనన్న వదిలిన బాణాలు, ఈ విజయమ్మ వీళ్ళంతా ఎక్కడ ఏ గొయ్యిలో నొక్కి ఎక్కడ గోతిలో ఉన్నారు మీరు. ఈరోజు 39 రోజులు 40 రోజులుగా రాష్ట్ర ప్రజలు ఎప్పుడు గడప దొక్కి బయటికి రాని వాళ్ళు కూడా ఈరోజు నీ కొడుకు చేసిన పెంట పనికి ఈరోజు అంతా రోడ్లలో పడి ఉన్నారు తల్లి. మీరు చూస్తున్నారో టీవీలు లేదో తెలియదు కానీ
ఒక్కసారి వచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనించి అమరావతి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా లాస్ట్ అండ్ ఫైనల్ కొడాలి నానిగాడికి మాత్రం ఇదే చెప్పేది, చావాలనుకుంటే నువ్వేదైనా తెలుగుదేశం కార్యకర్తలం అందరం కూడా ఒక నెల జీతం కూలికి ఏదన్నా కూలీ నాలి చేసుకునేవాడు ఒకరోజు పని చేసిన డబ్బులు అందరం కేటాయించి ఒక్క హెలికాప్టర్ కొంటాం. నీవు నీ కుటుంబ సభ్యులు అందరూ ఎక్కండి, ఎందుకంటే నువ్వు రాజశేఖర రెడ్డి లాంటి మరణాన్ని కోరుకున్నారు. అదేదన్నా రిమోట్ కంట్రోల్ తీసుకుంటాం, ఎందుకు హెలికాప్టర్ నడిపేవాడు డ్రైవర్ ఎందుకు చనిపోవాలా, రిమోట్ కంట్రోల్ తెస్తాం, డబ్బు ఎక్కువైనా పర్వాలేదు. కొడాలి నానిగా నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు అంతమంది ఎక్కండి, ఆ పావురాలు గుట్టకు ఎత్తుకొని పోయి మీరంతా ఆడ దూకి సస్తే గుడివాడ ప్రజలు ఏదన్నా నీ అభిమానులు ఎవరన్నా ఉంటే కూర ఎత్తుకొని మూట కట్టుకొని నిన్ను కూడా ఇడుపులు పాయకెత్తుకొని పోయి ఆడనే దానం చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం ప్రతిపక్ష నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టి మాట్లాడుతున్న నీచిపోయి యదవులు సుంటాలు, అదేవిధంగా ఈ 9 నెలల వైకాపా ప్రభుత్వ నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని, ఎక్కడా ఈ రాష్ట్రంలో ఈ 151 మంది ఎమ్మెల్యేలు కనపడిన చొక్కా బట్టి నిలేసి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాకా గ్రామంలో గ్రామ పంచాయతీలో స్తంభానికి కట్టేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ